ఫంక్షన్‌కి వెళ్తే మటన్ ఏంటి ఎంత బావుంది? అలా ఉండాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని అనాస పువ్వు, జావిత్రి, నల్ల యాలకు, బిర్యానీ ఆకు, మీడియం సైజు ఆనియన్స్ 2 కట్ చేసి వేసుకోండి. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోండి. బాగా ఫ్రై అవ్వనివ్వండి. స్టోన్ ఫ్లవర్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కసూరి మేతి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. నీట్‌గా కడిగి వాష్ చేసుకున్న మటను అరకిలో వేసుకొని కొద్దిగా సాల్టు, పసుపు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. వేరే ప్యాన్‌లో 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, 5-7 వరకు జీడిపప్పులు, 1 స్పూన్ గసగసాలండి. బాగా రోస్ట్ అయిన తర్వాత మిక్సీ పట్టించుకోండి మెత్తగా పేస్ట్ లాగా. ఇప్పుడు మటన్ ఉడికిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం వేసి బాగా కలిపి మీడియం సైజు టమాటో కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకున్న పేస్ట్‌ని కూడా వేసి బాగా ఫ్రై కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 6-7 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకొని లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.